హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు టెడ్డీ కపుల్. ఇదే మన ఛానల్లో వచ్చే ఫస్ట్ వ్లాగ్ అనమాట. మీరందరూ మమ్మల్ని సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ రోజు వీడియోలో తాటి రొట్టెని ఎలా ప్రిపేర్ చేయాలో దాని విధానంతో పాటు నా భార్య అంటే నాకు ఎంత ఇష్టమో, తను నాకు ఎంత ఇంపార్టెంటో మీ అందరికీ కూడా చెప్పాలనుకుంటున్నాను ఈ వీడియో ద్వారా. ఫస్ట్ అయితే నా భార్య ఎప్పుడూ అడిగిందనమాట, తనకి తాటి రొట్టె తినాలి అని ఉందని. మా అత్తగారు వాళ్ళ ఇంటి దగ్గర కూడా ఎప్పుడు ప్రిపేర్ చేయలేదంట. సో తను అడిగింది. నాకైతే హెల్త్ బాగాలేదు ఇప్పుడు ప్రెసెంట్, అయినా సరే తను అడిగింది. ఇది సీజన్ కదా, సీజన్ వెళ్ళిపోతే మళ్ళీ దొరకవు అని చెప్పి మాకు దగ్గరలో ఒక విలేజ్ ఉంటే, విలేజ్ అయితే దగ్గరే, బట్ ఇవి తీసుకురావడానికి చాలా దూరం వెళ్ళాలన్నమాట. ఆ విలేజ్ లోనే మట్టిలో వెళ్ళాలి. అంత దూరం వెళ్ళి పొలం దగ్గరికి వెళ్ళి తీసుకొచ్చాను. నాకు అసలే హెల్త్ అస్సలు బాగాలేదు. సో ఇవి తీసుకొచ్చి తన చేతికి ఇవ్వగానే అసలు ఎంత హ్యాపీ ఫీల్ అయిందంటే, ఆ హ్యాపీనెస్ తో పాటు కూడా అందరూ కూడా నా కోసమే ఆలోచించింది గైస్. లిటరల్లీ ఎందుకు తీసుకొచ్చారండి, మీకు అసలు హెల్త్ బాగాలేదు కదా అన్నది. అంటే చూసారా ఎంత ప్రేమో తనకు కూడా నేనంటే. అందుకే తనకి ఎలా అయినా సరే మంచిగా చేసి తను అడిగింది, తన కోరికను తీర్చాలి అనుకున్నాను. సరే సరే, చాలా లేట్ అయిపోతుంది కదా, విధానం ఏంటో చెప్పేస్తా. ఫస్ట్ తాటికాయల్ని నీట్ గా శుభ్రంగా చేసుకొని, తాటికాయలు పలుపు మొత్తం తీసి పక్కన పెట్టి, బెల్లం చితకొట్టి ఆ బెల్లం అందులో కలిపి, ఆ మిశ్రమంలోని బొంబాయి రవ్వ, కొంచెం ఇడ్లీ రవ్వ, ఆ బ్యాటర్ కి తగినట్టుగా దాన్ని నీట్ గా కలుపుకొని, కొంచెం అంటే కొంచెం ఉప్పు వేస్తే బాగా టేస్టీగా వస్తుంది అనమాట. నేనైతే గారెలు చేద్దామని ప్రిపేర్ చేస్తాను, బట్ గారెలు అయితే అసలు బాగా రాలేదు. చూసారు కదా, ఏదో మాడిపోయినట్టు వచ్చాయనమాట. సో ఈ గారెలు ఇవన్నీ మన వల్ల కాదులే అని చెప్పి ఇంకా ఆఖరికి రొట్టె వేసాను. ఆ రొట్టె అయితే చాలా బాగా వచ్చింది. పైన కింద మాడింది కానీ మధ్యలో అయితే చాలా బాగా ఉడికింది. మీరు కొంచెం మాడకుండా చూసుకోండి. నేనైతే కొంచెం ఎక్కువ మార్చేసాను అనమాట. బట్ నా వైఫ్ అయితే చాలా చాలా హ్యాపీ అయ్యింది. మీరు కూడా మీ ఇంట్లో ఉన్న వాళ్ళని ఇలానే హ్యాపీగా చూసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. బాయ్.